ఆయన నమస్తే. మీ పేరు? బెజవాడ కృష్ణ. అన్న ఈరోజు అసెంబ్లీ సెక్షన్‌లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సినిమా బెనిఫిట్ షోలు కానీ, రేట్లు పెంచే విషయంలో గానీ బ్యాన్ చేసినట్టు చెప్పారు. దాని ముందు మీ opinion? అంటే ఈ తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఫస్ట్ అల్లు అర్జున్ గారిని, ఇప్పుడేమో ఇలా మాట్లాడతాం. అంటే సంథింగ్ తెలుగు ఇండస్ట్రీకి మన రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఇష్యూస్ జరిగినాయా? అంటే సీఎం అవ్వకముందు నేను చెప్తున్నా, ఇప్పుడు సీఎం. సో మిమ్మల్ని నేనేమంటలా. సో అవ్వకముందు ఏమన్నా ఇష్యూస్ జరిగినాయా? లేదా అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఇష్యూస్ జరిగినాయా? మరి ఆయనైతే తెలియట్లే. మరి ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. ఇంకో పాయింట్ ఏంటంటే అంత పెద్ద సభ మీటింగ్ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు అనౌన్స్మెంట్ చేయలేదు. అదేమన్నా మనసులో పెట్టుకున్నారా? ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటన్నది నాకు తెలియట్లా. అది దీనివల్ల ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్‌కి దెబ్బ పడే అవకాశం ఉందా సినిమా ఇండస్ట్రీ నుంచి? సినిమా ఇండస్ట్రీకి అంటే ఏం పడదులే కానీ ఫ్యాన్స్ ద్వారా నుంచి దెబ్బ అయితే పడిద్ది అనుకుంటున్నాను వీళ్ళకి. ఆ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తెలంగాణ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటింగ్ వేసేటప్పుడు ఈసారి ఆలోచించి వేస్తారేమో అనిపిస్తుంది. అంటే వైసీపీకి ప్రచారం చేయడం వల్ల అల్లు అర్జున్ టార్గెట్ చేశారంటారా? లేకపోతే పేరు మర్చిపోవడం వల్ల టార్గెట్ చేశారంటారా? వైసీపీ అది ఏం లేదన్న. యాక్చువల్గా ఏంటంటే వైసీపీ అన్నది అక్కడ కదా, ఇక్కడ లేదు కదా. ఆయన శిష్యుడే అంటారు కదా రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి ఏమన్నా ఎంత శిష్యుడైనా సరే ఇప్పుడు ఆ శిష్యుడు మరి ఇక్కడికి రాలేదే, రాలేదు కదా. సో అది వేరు, ఇది వేరు. ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు మళ్ళీ బ్యాక్ రావడం, కలవడం ఇదంతా కూడా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇంకా వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇంకా ఈయన ఏం ఏ పటా వేసినా సరే అవదు. అది సీఎం హోదాలో ఉన్నా, పిఎం హోదాలో ఉన్నా సరే నో వే, ఆయన్ని కదపడం అవ్వదు. అది ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు చేయడం వల్ల మరి గవర్నమెంట్‌కి నష్టం వస్తదంటారా? టికెట్ ప్రైస్ అది అలా అంటారు కానీ ఆటోమేటిక్గా మళ్ళీ అమల్లోకి వచ్చేస్తుంది. జస్ట్ అది నోటి మాట అంతవరకే. జీవో పాస్ చేశారా? పాస్ అవ్వలేదు కదా జీవో. జస్ట్ నోటి మాట చెప్పారు అంతే. అది